మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతల ఆత్మీయ స్వాగతం. ముందుగా మారుతి కృష్ణ గారు, గత 15 రోజుల క్రితమే నేను కామెంట్ చేశానన్నా రానున్న 15 రోజుల్లో టమోటా ధరలు పెరుగుతాయి, అదేవిధంగా ఉత్తర భారతదేశ ఎగుమతులు అవుతాయని. కానీ రేట్లు పెరిగినప్పటికీ రైతులకు ఆశించినంత దిగుబడి రాలేదు. దిగుబడి వచ్చినా మచ్చకాయలు, గజ్జికాయలు ఎక్కువగా వచ్చాయి. ఈ ధరలు రైతుకు కంటి తుడుపు చర్యగానే మిగిలిపోతుంది. పెట్టుబడి పోను రైతుకు మిగిలేది ఏమీ లేదు. సయ్యద్ బాషా గారు, రైతులు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, దేవుడా ఎలాగో అలాగా గట్టెక్కించొని. రైతుల తరఫున ఆయన వేడుకుంటుంది భగవంతుని ఎలాగోలా గట్టెక్కించమని. ఇదే వాస్తవం, ఆయన పెట్టిన కామెంట్ వాస్తవము. ఇవి కంటి తుడుపు చర్య. ఈ వస్తున్న టమాటా ధరలు ఉన్నా కూడా గజ్జికాయలు, మచ్చకాయలు ఎక్కువగా ఉన్నాయి. ఇదైతే వాస్తవం. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఒక పిల్లాడు తప్పిపోయిన వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది నాకు. నేను పోస్ట్లో పెట్టాను. దానికి పూలు బాబు రమేష్ గారు, సో సాడ్, ఆ బిడ్డ ఎక్కడున్నా జాగ్రత్తగా రావాలని మొక్కుకోటి దేవతలు కోరుకుంటున్నాను. తల్లిదండ్రులు ముఖ్య విజ్ఞప్తి. గత రోజులు వేరు, ఇప్పుడు వేరు. జనాభా పెరిగింది. పిల్లలు మాత్రం జాగ్రత్తగా కంటికి రెప్పల్లా చూసుకోవాలి. ఒక్కోసారి తప్పులు జరుగుతాయి. సాధ్యమైనంత వరకు ఇళ్లలో పిల్లలు జాగ్రత్త. రమేష్ మరొక కామెంట్, రామసముద్రం ఏరియాలో ఫుల్ వైరస్, ఏవీ పంటలు సరిగా రాలేదు బాబా. మా బంధువుల వాళ్ళది 1 ఏకర్ ప్లాంటేషన్ ముడత. 1 ఎకరా ప్లాంట్ చేశారు, కానీ ఆ తోట ముడత ఎక్కువగా ఉందని రమేష్ గారు కామెంట్ పెట్టారు. నో క్వాలిటీ ఐటమ్స్. దనికొండ నరసింహారెడ్డి గారు, హాయ్ సయ్యదన్న, నమస్తే. ప్రజెంట్ టమోటాస్ పాకిస్తాన్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయా? సింధు జలాలనే ఆపేశామని ప్రకటించింది మన భారత ప్రభుత్వం. ఇక టమోటాల ఎక్స్పోర్ట్ ఎక్కడ ఉంటుందన్నా? అన్నా, మా సైడ్ టమోటా చాలా తక్కువగా ఉంది, వచ్చే నెల నుండి నాటుతారు. కృష్ణా ముదిరాజు గారు, దీని రిప్లేస్ వచ్చాయి యా ఊరు యాజుల్లా అని, బట్ స్పందన లేదు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, మదనపల్లిలో ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది సరుకు? పురుషోత్తం గారు, అన్నా మదనపల్లిలో సంవత్సరపుడు టమోటాలు వస్తే, కాకపోతే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ నెలలు ఎక్కువగా ఉంటుంది. అన్నా మీరు హ్యాపీగా ఉండాలి, గాడ్ బ్లెస్ యూ అన్న నరసింహారెడ్డి గారు. ఒక్క పూట అన్న కోసం షార్ట్ వీడియో పెట్టాను, దానికి ఆయన కామెంట్ పెట్టారు. మరొక అన్నదాత అయితే, మిమ్మల్ని స్థితిలో చూస్తుంటే జాలేస్తుందని కామెంట్ పెట్టారు ఫన్నీగా. ఆగస్టు 10 వరకు ఆగస్టు 10 వరకు 500, 600 ధర పలకవచ్చు. చిన్న బాక్స్ పెద్ద బాక్స్ చెప్పలేదు, బహుశా పెద్ద బాక్స్ ఉంటుంది, చిన్న బాక్స్ కూడా పెడుతున్న ఆ ధరలు. ఆగస్టు 10 వరకు ఇంకేముందన్న, ఆగస్టు 15 రోజుల సమయం. నరసింహారెడ్డి గారి మరొక కామెంటు, కేవలం 3-4 రోజుల్లో టమోటా రేట్స్ పక్కా అప్డేట్ సిక్కుతుంది. లేదా పెరగవచ్చు, లేదా తక్కువ కావచ్చు. తక్కువ అయినా 300 నుంచి 350 రేట్ పర్ 15 కేజీల బాక్స్ స్థిరంగా ఇంకా 2 నెలలు ఉంటుంది. అకస్మాత్తుగా రైజ్ అయితే ఆగస్టు 10వ తేదీ వరకు 500 ధర పలకవచ్చు. ఇదే వెంకీ గారు, ఒక్కపూట అన్నం కోసం వీడియో ఎక్సలెంట్ అన్న, నిన్ను చూసి జాలిస్తుంది. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, మదనపల్లిలో ఈరోజు రాత్రి ఎల్టీసీకి లోడింగ్ చేసి ఉత్తరప్రదేశ్ చెందిన మరీమోర్ సింగ్ లారీ కింద పడి చనిపోవడం చాలా బాధాకరం. ఓం శాంతి. కూలీలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మదనపల్లిలో విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఉన్నప్పుడు కూడా ఎటువంటి సంఘటన జరగలేదు. గత 5 సంవత్సరాల క్రితం అయితే నేను కూడా ఇలాగే ట్రాఫిక్ బండి తీస్తూ రెప్పపాటులో ప్రమాదం నుంచి తప్పించుకున్నాను. అయినా కొంతమంది డ్రైవర్లు ఉన్నారు, కొంతమంది గేటు బయట వరకు చిన్నగా వస్తారు, గేటు లోపల రాగానే హారన్లు కొడుతూ యుద్ధభేరి మిగుల్చుకుంటూ మార్కెట్లో ప్రవేశించడం, రివర్స్ తీసేటప్పుడు క్లీనర్లు లేకుండా ఇష్టం వచ్చినట్లు రివర్స్. నిన్న కూడా నేను స్పాట్లో లేను, కానీ ఆ బండి టీవీఎస్ బండి అటువైపు నుంచి దరిదాపు ఎస్ఎంబి బండి వరకు రివర్స్లో చాలా భారీగా వేగంతో వచ్చింది. దానివల్ల ఆయన చనిపోవడం జరిగింది. డ్రైవర్లు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, క్లీనర్లు లేకుండా దయచేసి బండ్లు వెనక్కి తీయద్దండి. తీసినా కూడా చిన్నగా వెళ్ళండి. ఆ లారీ కనుక కాస్త స్లోగా వెడుతూ ఉంటే ఆయన ప్రాణాలు కోల్పోయేవారు కాదు. పాపం ఉత్తరప్రదేశ్ నుంచి ఇక్కడ బతుకుతూనే వచ్చి ఒక డ్రైవర్ అజాగ్రత్త చర్యల వల్ల
చనిపోవడం జరిగింది. ఇటువంటి సంఘటనలు మళ్ళీ మదనపల్లి మార్కెట్లో పునరావృతం కాకూడదని, ఆ కార్మికుడి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ భవదేవుడు సయ్యద్ షహతాజ్. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.